హిందూ కమ్యూనిటీ తప్పండి ఇదంతా. మీకు దమ్ము లేదండి హిందువులకి. మీరు ఇంట్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తారు, మీరు బయట రోడ్ మీద వచ్చి ధర్నా చేస్తారా? వద్దు నా పోలీస్ స్టేషన్, పోలీసు వాళ్ళు పట్టుకెళ్తారు. పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళండి. ముస్లిమ్స్ వాళ్ళ యూనిటీ చూడండి. చిన్న యాక్సిడెంట్ జరిగితే వాళ్ళందరూ రోడ్ మీదకి వచ్చేస్తారు. అవును, నాగ్పూర్లో చూశారు మీరు మొన్న ఏం చేశారని చెప్పి. చిన్న వాళ్ళ ఏదైనా జరిగింది, ఏదో రూమర్ వచ్చిందంటే వాళ్ళందరూ రోడ్ మీద వచ్చేస్తారు. మన వాళ్ళు వస్తారా? వద్దురా, ఇంట్లో కూర్చొని క్రిటిసైజ్ చేస్తాం. మోదీ గారు ఏం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, ఇదే ఉంటుంది. మీరేం చేశారు? మీ గుడిలు గుంజుకెళ్తున్నారు, మీరేం చేశారు? మీకు ఎగ్జాంపుల్ ఇస్తానండి. మన బొలారంలో అయ్యప్ప గుడి ఉండే, ఇప్పుడు కూడా ఉంది. ఓల్డెస్ట్ అయ్యప్ప టెంపుల్ 1962లో స్టార్ట్ అయింది. 74లో కాన్సక్రేషన్ జరిగింది, అంటే ప్రాణప్రతిష్ఠ జరిగింది అక్కడ. ఇప్పుడు 50 సంవత్సరాలు అవుతుంది. ఆ టెంపుల్ ఒక 5-6 సంవత్సరాల ముందు, కోవిడ్ కన్నా ముందు, సడన్గా ఒకరోజు ఎండోమెంట్స్ వాళ్ళు వచ్చి గుంజుక తీసుకెళ్ళిపోయారు. ఏం నోటీస్ ఇవ్వకుండా. ఏంటంటే ఎవరో మిస్మేనేజ్ చేస్తున్నారు అని చెప్పేసి. సరే అని చెప్పి మేము కూడా ఊరుకున్నాం. ఫస్ట్ ఏం చేశారు, హుండీ ఓపెన్ చేసి డబ్బులు తీసుకెళ్ళిపోయారు. ఏంటంటే ఆడిట్ ఫీస్ అంటున్నారు. దాని తర్వాత మేము లీగల్ బ్యాటిల్ ఫైట్ చేసి హైకోర్టు దాకా వెళ్ళి ఆ గుడి మళ్ళీ తీసుకున్నాం మేము.